కాకినాడ నియోజకవర్గంలో మత్స్యకార సామాజిక వర్గానికి తాను చేసిన మేలు మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఎందుకు చేయలేకపోయారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రశ్నించారు. సోమవారం వైకాపా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మత్స్యకార సామాజిక వర్గాన్ని నిర్వీర్యం చేసే దిశగా మాజీ ఎమ్మెల్యే వనమాడి మత్స్యకారులను అణగదొక్కేందుకు తమిళనాడు నుంచి బోట్లను రప్పించి వేట వేయించిన వ్యక్తి వనమాడి కొండబాబు అని అన్నారు. కాకినాడ సిటీ పరిధిలో మత్స్యకారులకు ఏ సమస్య ఏర్పడినా తానే ముందుండి పరిష్కారం చేశానని తెలిపారు. అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తున్న వనమాడి చరిత్రను ప్రజలకు తెలియజేయడం కోసం పొరపాటున నోరు జారిన విషయాన్ని మాత్రం భూతద్దంలో చూపిస్తూ రాజకీయం చేయాలని తనపై కుట్రలు పన్నుతున్నారని తెలిపారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో మత్స్యకారులకు వేట సంబంధిత విషయాల్లో గాని, బోట్ల నిర్వహణలో గాని, బోట్లు అగ్ని ప్రమాదానికి గురైన సందర్భాల్లో గాని తొలుతగా స్పందించేది తానేనని, ఇందుకు గాను తాను చేసిన మత్స్యకార కుటుంబాల సంక్షేమానికి ఆ సామాజిక వర్గానికి చెందిన ప్రజలే సాక్షి అని ఎమ్మెల్యే ద్వారంపూడి మత్స్యకార సంఘం నాయకుల సమక్షంలో తెలిపారు. అధికారం పోయి 5 ఏళ్లు అవుతున్నా మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కుటుంబ పోషణ ఎలా సాగుతుంది అన్న అంశంపై తాను విచారించగా కొండబాబు కుటుంబ సభ్యులు గంజాయి అక్రమ విక్రయాలు సాగిస్తూ ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారని తనకు తెలిసిందని, దానికి సంబంధించిన ఆధారాలు, ఫోటోలు తన వద్ద ఉన్నాయని ఎమ్మెల్యే ద్వారంపూడి ఆరోపించారు. త్వరలోనే అక్రమ గంజాయి విక్రయాల గుట్టురట్టు చేయించి పోలీస్ కేసులు పెట్టించడం జరుగుతుందన్నారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో తనపై బురద జల్లే ప్రయత్నంలో భాగమే అని ఆయన తెలిపారు. మొన్న కళ్యాణం చేసిన తర్వాత నేను కొండబాబు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల మీద ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ రోజు ప్రెస్ మీట్లో నేను మత్స్యకార జాతిని ఏదో అన్నానని, దాన్ని పొలిటికలైజ్ చేయడం కోసం కొందరు స్వార్థమైనటువంటి కొందరు రాజకీయ నాయకులు పొలిటికలైజ్ చేస్తున్నారు. ఒక్కసారి మీడియా మిత్రులకి నేను ఆ రోజు మాట్లాడిన సందర్భాన్ని, వాళ్ళు పెడుతున్న వీడియోని, నేను ఏం మాట్లాడింది చూపించిన తర్వాత నేను మళ్ళీ వివరాలు చెప్తాను. అది వాళ్ళు పెట్టిన వీడియో. నేను ఒరిజినల్గా మాట్లాడింది అంటాడు, ఈ గుడిలో టీటీడీ నిధులు వచ్చేసి టీటీడీ నిధులతో కట్టి ఈ గుడి నేను కట్టని చెప్పుకున్నానంట. ఇది నేను మాట్లాడింది ఒరిజినల్. చూడు, గుడి కట్టడానికి ఇప్పుడు 4 కోట్ల పైన అయింది నాకు. అది నా కుటుంబ సభ్యుల సహకారంతో నేను కట్టే, నా గుడిని ఎవరి డొనేషన్ తీసుకోలేదు. నీలాగా నువ్వు ఒక గుడి కడితే, 1 కోటి రూపాయలు గుడి కడితే 10 కోట్ల రోజులు చేసే జాతి నీది, 10 కోట్ల రోజులు చేసే కుటుంబం నీది. కనుక నీలాగా ప్రజల దగ్గర డొనేషన్ తీసుకుని గట్ట ఏం చేయలేదు నేను. ఓకే, గుడి కడితే 10 కోట్ల రూపాయలు చేసే వసూలు చేసే జాతి నీది అని వెంటనే రెక్టిఫై చేసుకుని, 1 కోటి రూపాయలు గుడి కడితే 10 కోట్ల రూపాయలు వసూలు చేసే కుటుంబం నీది అని నేను రెక్టిఫై చేసుకుని వెంటనే చెప్పాను. దాన్ని ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఈ మీడియా ప్రభావంతో, సోషల్ మీడియా ప్రభావంతో దాన్ని కట్ చేసి ఎడిట్ చేసి వాళ్ళ జాతిని నేనేదో అనేసానని చెప్పేసి అని ఈరోజు తను రాజకీయం చేయడం జరుగుతుంది. వాళ్ళ జాతి అంటే నాకు ఎప్పుడు గౌరవమే, ఎప్పుడు కూడా గౌరవించాను. ఆ జాతికి సంబంధించి ఖచ్చితంగా చెప్తున్నాను. ఈరోజు వాళ్ళ జాతి నాయకుల కన్నా కూడా ఆ జాతి కోసం ఎక్కువ కష్టపడి ఆ జాతి అంతా బాగుండాలి అని ఆరాటపడేవాడిని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఎమ్మెల్యే అవ్వటం అనేది అదృష్టం అని. ఆ అదృష్టం వరించింది కాబట్టి నేను ఉన్న 5 సంవత్సరాలు కూడా అన్ని కులాలకి, అన్ని మతాలకి, అన్ని జాతులకి పనిచేయాలనే దృక్పథం ఉంటున్నాను. ఈరోజు నేను ఎవరైతే నా మీద స్టేట్మెంట్ ఇచ్చిన నాయకులు ఉన్నారో ఆ జాతి నాయకులకి అందరికీ నా విన్నపం ఒకటే, ఇప్పుడే కాదు ఎప్పుడూ కూడా మత్స్యకార జాతిని గౌరవిస్తాను, ఆరాధిస్తాను. వాళ్ళ కోసం నేను పనిచేసానని చెప్పుకుంటున్నాను. ఆ పనిచేసే ఉదాహరణలు కూడా ఈరోజు చెప్తున్నాను. ఇంతమంది నాయకులు, మత్స్యకార నాయకులు అందరూ ఈరోజు వచ్చారంటే కేవలం మీరు నా మీద చేసే దుష్ప్రచారానికి బాధపడి వాళ్ళందరూ ఈరోజు రావడం జరిగింది. ఒక మత్స్యకార కుటుంబానికి ఇవ్వడం ఏ రోజన్నా ఉందా? చరిత్రలో ఉందా? కొండబాబు అన్నవాడు జాతి నాయకుడే కదా, ఏమైనా చేశాడా? డిప్యూటీ మేయర్ని చేసింది మేము. నేనున్న ఈ 5 సంవత్సరాల్లోనే ఒక డిప్యూటీ మేయర్ చేసుకోగలిగాం. మా బంధనహరి గారికి, బంధనహరి అబ్బాయి కూడా వచ్చారు, ఇక్కడ ఉన్నారు బంధనహరి కుటుంబ సభ్యులు, బంధనహరి అబ్బాయి కూడా వచ్చారు. బంధనహరి గారికి అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ ఇచ్చుకున్నాం.
అన్నిటికంటే ఉన్నతమైన పదవి ఎమ్మెల్సీ తెచ్చుకోగలిగాం. జాతికి గౌరవించి జాతి బాగుండాలని కోరుకునేవాడిని నేను. ఎప్పుడన్నా జాతి కోసం ఒక్క పదవి ఇప్పించేవారా అని చెప్పేసి నేను అడుగుతున్నాను కొండబాబు గారిని, మిత్ర నాయకులందరినీ కూడా. అదేవిధంగా అతి ముఖ్యమైనది ఈరోజు మల్లాడి సత్యలింగ నాయకులు గారంటే అందరికీ గౌరవమే. పెద్ద మనిషి, కొన్ని వేల ఎకరాలు ఆ రోజుల్లో చదువు కోసం ఇచ్చి ఎంఎస్ఎన్ చారిటీస్ అనే ఒక సంస్థను పెట్టి పేదవాళ్ళు చదువుకోవాలి, ముఖ్యంగా మన జాతి వాళ్ళు చదువుకోవాలని నాయకులు గారు అనుకుని బ్రహ్మాండమైన ఎంఎస్ఎన్ చారిటీస్ పెడితే ఆ మహానుభావుడికి వర్ధంతులు జయంతులు చేయలేక డబ్బుల కోసం బయటికి వెళ్ళే పరిస్థితి వస్తే కౌన్సిలర్ రిజల్యూషన్ చేయించింది నేను. ఆయన వర్ధంతి వస్తుంది రేపు 21వ తారీఖున ఆయన వర్ధంతి వస్తుంది. ప్రభుత్వ నిధులతో అధికార లాంఛనాలతో ఆయన కార్యక్రమాలు చేయాలి అని నిర్ణయం తీసుకుని ఒక పెద్ద జాతి నాయకుడు ఆయన. ఆ నాయకుడికి ప్రభుత్వ పరంగా రిజల్యూషన్ చేసినటువంటి వాడిని నేను, నా కౌన్సిల్ సభ్యులని. ఏ రోజున ఆలోచించారా సత్యలింగ నాయకుడి గారికి మన జాతివాడు అతని గౌరవం లభించట్లేదని ఏ రోజున మీరు ఆలోచించారా? ఖచ్చితంగా చెప్తున్నాను గౌరవంగానే. ఏదైతే ఎంఎస్ఎన్ చారిటీస్ ఉందో ఈరోజు నా నిధులతో బ్రహ్మాండంగా రోడ్లు వేయించి ఈరోజు పిల్లలందరూ కూడా వర్షంలో మోకాళ్ళ లోతు నీళ్ళలో మునిగిపోతుంటే అభివృద్ధి చేసి ఈరోజు నేను చేయడం జరిగింది. నా సొంత నిధులతో, అదేమో గవర్నమెంట్ నిధులతో రోడ్లు వేయించాను. నా సొంత డబ్బులతో దగ్గర 12 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నేను రోడ్లు వేస్తే, ఫిల్లింగ్ చేస్తే, ఆట ప్లే గ్రౌండ్ బాగాలేదని ఫిల్లింగ్ చేస్తే కోర్టుకి వెళ్ళి ఆపేసిన పరిస్థితి.